హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తన భార్యను గర్భవతి చేశాడు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అని చెప్పేసి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కంప్లీట్ చేయడం కూడా చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, ఎవరి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, నిజంగా విజయసాయి రెడ్డికి వాళ్ళ భార్యకు సంబంధం ఉందంటారా, అసలు ఏం జరిగింది? సో ఇప్పుడు ఇదే ఇష్యూ పైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు తన భార్యను గర్భవతి చేశారని చెప్పేసి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అతను చెప్పడం మనం చూస్తున్నాం సార్. అసలు ఎవరు ఇతను, నిజంగా సంబంధం ఉందంటారు, అసలు ఏం జరిగింది సార్, మీరేం చెప్తారు? ఇక్కడ చిన్న క్లారిటీ, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అతను కాదు, అతని భార్య అసిస్టెంట్ కమిషనర్. ఓకే. అతని భార్యని విజయసాయి రెడ్డి గారు చీట్ చేశారు లేదా గర్భవతిని చేశారు అనే దాని మీద ఆయన ఒక కంప్లైంట్ రైజ్ చేశాడు. అయితే ఆ అసిస్టెంట్ కమిషనర్ భర్త ఏదో ఉద్యోగ రీత్యో వ్యాపార రీత్యో విదేశాలకు వెళ్ళాడు. ఆయన ఎప్పుడట 2022 జనవరిలో వెళ్తే మరలా 2022 సెప్టెంబర్ తిరిగి వచ్చాడు. 9 నెలల పాటు లేడు. ఓకే. సంథింగ్ వచ్చేసరికి బిడ్డ ఉందో, వచ్చిన తర్వాత ఈమె బిడ్డన కందో సంథింగ్ జరిగింది. అంటే అనుమానం రేకెత్తించేలాగే జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి బిడ్డను కని ఉందనుకో, సరే వెళ్ళక ముందు కలిశారు, గర్భం దాల్చింది, పిల్లలు పుట్టాడు అనుకోవడానికి. వచ్చిన తర్వాత గర్భవతిగా ఉండి పిల్లలు కానీ సరే డౌట్ వస్తుంది కదా, 9 నెలలు వెళ్ళాడు, ఎట్లా గర్భవతిగా ఉంటుంది కదా. సో ఈయనకి ఎక్కడో మైండ్లో కొడుతుందంట ఈ మదన్ మోహన్ అనే వ్యక్తికి. సో సదర్ అసిస్టెంట్ కమిషనర్ ఆమె శాంతి కలింగిరి ఏదో ఆమె పేరు, అతని భార్య. ఆవిడ గత ప్రభుత్వంలో ఒక దేవాదాయ శాఖకు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్. అయితే ఆవిడకి ఈ డౌట్ వచ్చి బాగా ప్రెజర్ పెడితే, లేదు నేను అదేం కాదు, మీరే దీనికి కారణం అన్నట్టుగా చెప్పింది. కానీ మళ్ళీ ఈయనకి డౌట్ వచ్చి భార్యాభర్తలుగా ఆర్గ్యుమెంట్స్, గొడవలు, టార్చర్ ఏదో చేస్తే వన్ ఫైన్ ఏం లేదు, నేనే పిల్లలు లేరని ఐవీఎఫ్ ద్వారా కన్నాను అని చెప్పిందంట. ఐవీఎఫ్ ద్వారా కన్నావు ఎక్కడ? ఫలానా వైజాగ్లో ఎక్కడో సమ్ హాస్పిటల్. నిజమేనా? మళ్ళీ ఈయనకి డౌట్, అనుమానం పెనుభూతం. ఒకసారి అనుమానం కలిగిందంటే పెనుభూతం కదా. అయితే మళ్ళీ విషయం అయితే విజయసాయి రెడ్డి గారు దీనికి కారణం ఉందంట. విజయసాయి రెడ్డి చిన్న స్టేచర్ కాదు, ఆయన చిన్న చితక వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో నెక్స్ట్ నెంబర్ 2గా ఉండే వ్యక్తి, పెద్ద ఆడిటరు, పెద్ద బిజినెస్ మ్యాను, చాలా తెలివైన వ్యక్తి, ఒక ఎంపీ. ఇట్లాంటివి ఏమీ రాలేదు. అయితే ఈలోగా ఈయనకు అనుమానాలు ఏంటి? వైసీపీ వాళ్ళు చాలా మంది ఇట్లాంటి ఎలిగేషన్స్ లో ఉన్నారు. వీళ్ళు గతంలో అంబటి గారు కానీ, లేదంటే ఆయన ఎవరు కర్నూలు ఎంపీగా చేశారు ఆయన కానీ, గోరంట్ల గారు, గోరంట్ల అని ఆయన పేరు, మాధవ్ గారు, ఆయన సిఐగా ఉండి రాజీనామా చేసి ఎంపీ అయ్యారు కదా, అతను కానీ ఇట్లా రకరకాల వీళ్ళందరూ ఇలాగే ఉన్నారా బాబు అని ఈయన అనుమానం. అయితే ఇక్కడ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ప్రస్థానం వచ్చేసరికి సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందంటే, విజయసాయి రెడ్డి గారు కూడా అటువంటి మనిషే, ఒక అమ్మాయినికి ఇది చేశారనుకుంది. అయితే ఇక్కడ పాపం అతన్ని బ్లేమ్ చేయకూడదు మనం. విజయసాయి రెడ్డికి పేరు ఎందుకు వాడుకున్నారు, ఎందుకు వాడాల్సి వచ్చింది? రకరకాల కోణాల్లో ఉన్నాయి. ఒకటి, ఇక్కడ కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అట్లా చేశారా, లేదా సంథింగ్ వీళ్ళకి బలమైన లీడ్ అయిన దొరికిందా, లేదంటే ఈవిడికి ఉండే చాలా పరిచయాల్లో ఈయన కూడా ఒక పరిచయస్తుడా, ఇట్లా రకరకాల. అయితే ఆ సదరు వ్యక్తి మదన్మోహన్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తూ, నేను సో టైం నుంచి సో టైం వరకు లేను, నేను వీసా మీద అటు వెళ్ళిపోయాను, వచ్చిన తర్వాత ఇలా జరిగింది, నేను ఎంక్వైరీ చేస్తే ఐవీఎఫ్ అంది, తర్వాత విజయసాయి రెడ్డి గారి పేరు చెప్పింది, తర్వాత XYZ పేరు చెప్పింది, తర్వాత మల్లేష్ అని, యాదయ్య అని రకరకాల పేర్లు చెప్పింది. ఫైనల్గా ఒక వ్యక్తి పేరు చెప్పింది. ఆ వ్యక్తి ఎవరనంటే ఏదో సుభాష్ అండి, పోతిన్ రెడ్డి సుభాష్ ఏదో ఆ రెడ్డి సామాజిక వర్గానికి వ్యక్తి చెందిన పేరే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈయన అనుమానం వ్యక్తం చేసింది ఏంటంటే, ఇట్లా నా భార్యను లోబరిచో లొంగ తీసుకునో ఏదో చేశారు, ఆ ప్రభుత్వం హయాంలో కాబట్టి ఒకే సామాజిక వర్గం వ్యక్తిగా ఈ చివరిగా ఆ బిడ్డకి తండ్రి ఈయన అదేదో సుభాష్ అనే వ్యక్తి కాబట్టి వీళ్ళందరికీ హ్యాండ్ ఉంది, అందుకు నేను ఇవి అందరి పేర్లు మెన్షన్ చేస్తున్నాను ఉద్దేశంలోనో మరొక ఇతర ఉద్దేశంలో ఆయన లెటర్లో మెన్షన్ చేశాడంట. సో ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఆ సుభాష్ అన్నాడు ఎవడో తెలియదు, ఈ మదన్ మోహన్ ఎవడో తెలియదు, మీరు చెప్పే వరకు అసిస్టెంట్ కమిషనర్ శాంతి కలింగిరి అని కూడా ఎవరికి తెలియదు. బట్ వీళ్ళందరిలో ఒకలా ఫెమిలియర్ ఎవరు? విజయసాయి. ఒక ఫెమిలియర్ దొరికేసరికి ఇప్పుడు రీసెంట్ గా రాజ్ తరుణ్ లావణ్య విషయం నడుస్తుంది. పోలీస్ స్టేషన్కి రోజుకి కొన్ని పదుల సంఖ్యలో వెళ్ళడం వస్తుంటాయి. పలానోడు నన్ను చీట్ చేశాడు, పలానోడు నన్ను కడుపు చేసి పారిపోయాడు, లేదా పలానోడు ఇంకోటి జరిగిందని. మరి వీళ్ళిద్దరి అంశమే మనం వారం రోజులుగా చర్చించుకుంటూ
సోషల్ మీడియా కానీ న్యూస్లో కానీ ఎందుకు వైరల్ అవుతున్నాయి? రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఒక సినిమా హీరో, ఫెమిలియర్ క్యారెక్టర్, మన తెలుగు వారందరికీ సుపరిచితుడు. సో అలాగే ఇక్కడ తెలుగు వారికి కానీ నేషనల్ లెవెల్లో కానీ మంచి నేమ్ గుర్తింపు ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. సో ఆయన్ని బదనాం చేయడానికి తెర మీద తీసుకొచ్చారా, లేదంటే ఆమెకు జరిగిన విషయాల్లో ఈయన పాత్ర కూడా ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బట్ ఆయన ఫైనల్గా లెటర్లో మళ్ళీ ఏం మెన్షన్ చేశాడు? విజయసాయి రెడ్డి గారు XYZ, మల్లేషు, యాదయ్య, తొక్క, తోటకూర ఏదో పెట్టి లాస్ట్కి నేను ఒక హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే పోతిరెడ్డి మహేష్ అని ఎవరో అబ్బాయి అతనే బిడ్డకి తండ్రి అన్నట్టుగా నాకు తెలిసింది. వీటి మీద మీరు చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఒక రిటర్న్ లెటర్ రాసినట్టుగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లెటరే, మరి దాని పోలీసులు ఆయన ఎక్కడ కంప్లైంట్ ఇచ్చాడు, ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు, దాన్ని సుమోటోగా పోలీసులు స్వీకరించారా లేదా, దాన్ని ఎంక్వైరీ చేస్తారా లేదా, కేసు ఫైల్ ఫుటప్ చేశారా లేదా, ఇవన్నీ మాత్రం క్లారిటీ లేదు. అఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఇప్పుడు మొన్న రాజ్ తరుణ్ లావణ్యాంశం కూడా మొదట్లో ఆవిడ దగ్గర కొన్ని సాక్ష్యాధారాలు లేనప్పుడు ఈమె డబ్బు కోసమే ఈ విధంగా చేస్తుందనే వార్తలు కూడా కొన్ని వచ్చాయి. ఇప్పుడు ఈ రోజు ఆమె తరపు ఒక పవర్ఫుల్ లాయర్ శంకర్ గారు, దిలీప్ శంకర్ గారు లాంటి లాయర్లు ఉండడం, ఆవిడ దగ్గర కొన్ని అబార్షన్ సంబంధించిన పత్రాలు ఉండడం, రాజ్ తరుణ్ ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయా అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఇక్కడ కూడా దానికి సంబంధించిన ఏవైనా ఆయన ఎవరో పేర్లు అయితే అనుమానిస్తున్నా అని చెప్పి పేర్లని మెన్షన్ చేశాడో వాటికి ఆధారం లేకుండా మెన్షన్ చేయడానికి లేదు కదా. ఊరికే మెన్షన్ చేస్తే ఆయన రివర్స్ లో ఒక పరువు నష్టం దావా వేస్తే దీన్ని ఖర్చుకోవాల్సి వస్తుంది, అంతే కదా. సో అలాంటప్పుడు దానికి సంబంధించి ప్రూఫ్స్ లేకుండా పేరు ఎందుకు మెన్షన్ చేస్తాడు? లేదు గాలి దుమారం లాగా వార్తలను ఊరికే దావాలను వ్యాప్తి చేయాలని లేదా అతను బద్నాం చేయాలని కూడా చేయొచ్చు. బట్ విజయసాయి రెడ్డి గారు అయితే ఇదివరకు రెస్పాండ్ అయినట్టుగా ఎక్కడ చూడలేదు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయినట్టుగా ఎక్కడ చూడలేదు. సో ఇవన్నీ సోషల్ మీడియా వచ్చే కథనాలా వాస్తవాలా అనేది మనకు ఇంకా 2 days ఆగితే వైసీపీ నుంచి ఎవరైనా రెస్పాండ్ అవ్వడం కానీ లేదా స్వయంగా విజయసాయి రెడ్డి గారు కానీ ఆయన తరపు వ్యక్తులు కానీ ఎవరైనా రెస్పాండ్ అయితే